ఒంగోలులో మరొక్కసారి చెలరేగిన రాజకీయ మంటలు. మాజీ మంత్రి జనసేన నేత బాలినేని అనుచరులు ఒంగోలులో గతంలోలాగే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. జనసేనలోని బాలినేని వర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బాలినేని ఫోటోలతో ఒంగోలు నగరంలో పలు ప్రాంతాల్లో బాలినేని అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా చర్చి కూడలలో 4 చోట్ల పెట్టిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ కు అడ్డంగా ఉన్నాయి అంటూ వాటిని తొలగించి వాటిని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలినేనికి సంబంధించిన జనసేన కార్పొరేటర్లు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని కమిషనర్ తో వాగ్వాదానికి దిగారు. డిప్యూటీ సీఎం ఉన్న ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారు అంటూ కమిషనర్ ను ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ వివరణ ఇస్తూ ట్రాఫిక్ కు అడ్డంగా ఉన్న ఫ్లెక్సీలను మాత్రమే మా సిబ్బంది తొలగించడం జరిగింది అన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా కట్టిన ఫ్లెక్సీలను ఎక్కడా మా సిబ్బంది తొలగించలేదు అంటూ వివరణిచ్చారు. అయినా వినిపించుకోకుండా తొలగించిన ఫ్లెక్సీలను బాలినేనికి సంబంధించిన జనసేన కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం నుంచి మోసుకుంటూ వెళ్లి తొలగించిన స్థానంలో మళ్లీ వాటిని పెట్టారు. ఇది పరిస్థితి. ఈ నెల 23వ తేదీన ప్రీ రిలీజ్ సినిమాకు జనసేన నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఒంగోలులో షోకు హాజరు కానున్న నేపథ్యంలోనే బాలినేనికి సంబంధించిన జనసేన నేతలు ఈ ఫ్లెక్సీల రగడ సృష్టించారు అంటూ మాట్లాడుకుంటున్నారు.